రేవంత్ ప్రభుత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు మంచిర్యాల జిల్లా రైతులు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇటు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి పోస్ట్ కార్డులు పంపించారు. ఈవెన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రైతు భరోసాపై సమాచారం లేదనడం ఇటు ఆశ్చర్యంగా ఉంటున్నారు. అందుకే ఈ పోస్ట్ కార్డు రూపంలో రైతు భరోసాపై సమాచారం ఇస్తున్నామని తెలియజేశారు రైతులు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు అలాగే బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు 5 ఇస్తున్నారు, మేము 2 దఫాల ఎకరానికి 15,000 ఇస్తామని ఒక మాట, కౌలు రైతులకు 12,000 ఇస్తామని మరొక మాట చెప్పి కల్లిబల్లి మాటలు చెప్పి అధికారం రావడానికి వందలాది అబద్ధాలాడి అధికారులు వచ్చిన తర్వాత 100 రోజుల లోపటినే మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్వయంగా దేవుని సాక్షిగా యాదాద్రి సాక్షిగా రైతులందరి ఖాతాలో డబ్బులు వేస్తామని ఆనాడు రుణమాఫీ విషయాలు కానీ మరొకటి కానీ 30,000 కోట్లని ఆనాడు దేవుని ముందట ప్రమాణం చేసి ఈరోజు రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అందులో అందరూ భాగస్వాములే. ఆనాడు 6 గ్యారెంటీ మీద సంతకం పెట్టిన మంత్రులు కావచ్చు, ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ప్రతి కాంగ్రెస్ నాయకులు అందరూ అందులో బాధ్యులు. బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో 10,000 పోస్ట్ కార్డులు కొట్టేయడం జరిగింది. ప్రతి ఊరికి రైతు దగ్గర